జోగి రమేష్ గారు నిన్న మీడియా ముందుకు వచ్చి మా కోడలు టీడీపీ ఆఫీస్కి వెళ్ళింది, లోకల్ అమ్మే నా కుటుంబం మీద పగబట్టారు అంటున్నారు. కానీ ఆమె వచ్చి నన్ను చాలా టార్చర్ పెట్టారు అని చెప్పేసి కోడలు చెబుతుంది. మరి దీని గురించి ఏమంటారు? కోడలు ఈరోజు నిన్న విషయం కూడా నేను చూశాను. కోడలు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు విజయవాడలో. నేను కూడా ఏమో చంద్రబాబు నాయుడు గారో లోకేష్ గారో ఏదో చేసుకుంటారు, ఏదో అయ్యి ఉంటుంది కదా అనుకున్నా. ఈరోజు మీడియా ప్రెస్ మీట్ పెట్టి బంద్ చేసి పట్టుకున్నాం. ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ మాట్లాడుతుంటే ఫస్ట్ టైం అర్థమైందా, నేను ఏ విషయంలో ఏడవను. నా కళ్ళంపటి నీళ్ళు తిరిగినాయి. ఏ పార్టీ అయినా కావచ్చు, అర్థమైందా, ఏ ప్రాంతమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఒక ఆడపిల్లని 14 నెలలు అసలు జోగి రమేష్ నీ కొడుకు ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడారు. ఫస్ట్ టైం నీ యొక్క కుటుంబ విషయంలో నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే కుటుంబ విషయాలు ఎందుకులే అని నేను మాట్లాడలా. ఇవాళ నీ కోడలైన ఆవిడ మేఘన ప్రెస్ మీట్ పెట్టి మీ కుటుంబాన్ని మీరు ఏం చేశారో తప్పులు అవన్నీ కూడా మీడియాకు తెలియజేసింది. కానీ ఇది కరెక్టా? ఇప్పుడు నీ కొడుకు సంసారానికి పనికిరాడు, వాళ్ళని మోసం చేసి పెళ్లి చేసావు. ఇంకొకటి ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడు హిందువుల్లాగా, వీళ్ళు హిందువులు కాబట్టి హిందువుల్లాగా ఫోటోలు పెట్టావంట. అది తప్పు. 14 నెలలు నీ కొడుకుకి మెడిసిన్ వాడారు, అయినా వాడు సంసారానికి పనికిరాడని తెలిసింది. ఈరోజు కూడా ఆ అమ్మాయి కుటుంబం పరువు, మీ కుటుంబమైనా వాళ్ళ కుటుంబమైనా పరువు పోకూడదని చెప్పేసి ఎంతో మీ 2 కుటుంబాలని గుట్టుగా కప్పుకుంటూ వచ్చింది. ఇవాళ అమ్మాయి ఏడుస్తుంటే, ఆ అమ్మాయి మాటలు కానీ చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే మామూలు బాధ కాదు. ఎవడైనా సరే సంసారానికి పనికిరానోడు ఖాళీగా చావండి, ఏదైనా పని చేసి బతకండి, అంతేగాని ఇంకొక కుటుంబాన్ని నాశనం చేయొద్దు. ఇవాళ అమ్మాయి భవిష్యత్తు ఏంటి? ఎంతో బాధపడుకుంటూ, వాళ్ళ నాన్న కూడా బాధపడుకుంటూ, పైగా ఇంకా మీరు వరకట్నాలు అడుగుతారంట, కట్నాలు తెమ్మంటారంట. ఇవన్నీ ట్రీట్మెంట్ చేద్దాము, ఆడు బాగుపడతాడు, ఇవన్నీ ఏంటది? ఎంత ఫ్రాడ్ అది. సార్ శివుణ్ణి పూజించుకుంటాను చిన్నప్పటి నుంచి, ఆ పూజ కూడా చేయనీయలేదని అంటుంది. నిజమేనా? అది ఒకటి. ఆవిడ ఏంటంటే వాళ్ళు క్రైస్తవులు కన్వర్ట్ అయ్యారో ఎప్పుడయ్యారో ఏమో, ఈవిడ్ని మతంలో మారమన్నారు. ఇంకోటి ఏంటంటే ఈవిడ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి శివుడిని కొలుస్తాను, అలాగే నాది హిందూ ధర్మం కొలుసుకుంటా అంది. దానికి కూడా కొంచెం అబ్జెక్షన్ చేశారు. మీ దేవుళ్ళు అట్లా, ఆ దేవుళ్ళు ఇట్లా అంటే అట్లా ఏవద్ది, దేవుళ్ళు ఎవరైనా ఒకటే అలా అని చెప్పేసి చాలా చాలా మంచిది ఆవిడ, చాలా మంచిది. ఫస్ట్ టైం ఇప్పుడు కూడా ఆవిడకి అంత అన్యాయం, అంత దుర్మార్గము, వాళ్ళ కుటుంబానికి అంత నీచమైన జోగి రమేష్ కుటుంబం అంత దారుణమైన పరిణామాలు తీసుకొచ్చారు. అయినా ఇవాళ కూడా ఆమె చక్కగా ఓర్పుగా నేర్పుగా మంచిగా టీవీ ముందు చెప్తుంటే ఇంకా చాలా డీటెయిల్స్, చాలా ప్రూఫ్స్ ఆవిడకు ఉన్నాయంట. అవన్నీ చూపిస్తా చేస్తానంటుంది. దయచేసి 2 ప్రభుత్వాలు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళైనా ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఎవరిని ఏం అనలేదు కూడా ఆవిడ. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారంట, చాలామంది పార్టీ వాళ్ళు అందరూ కూడా పెళ్ళిళ్ళకి వెళ్ళారు, వాళ్ళందరూ కూడా తెలుసు. దయచేసి నాకు న్యాయం చేయండి, నా సమస్యను పరిష్కరించండి అని మంచిగా ఎంత బాగా మాట్లాడుతుంటే, జోగి రమేష్ రాజకీయాల్లో అలాగే చేసావు, కుటుంబ విషయాల్లో ఇలా చేసావు, ఇది కరెక్టా? అసలు ఎంత ఫ్రాడ్ అది. రాజకీయం అంటే తీసేసాయి. రాజకీయం అంటే ఆడి ఇష్టం, ఎవడు ఇష్టం వచ్చినట్టు ఆడు పోతాడు, వాళ్ళు అటు పోతాడు, ఇటు పోతాడు, ఎవడో ఈ పార్టీలో ఎవడో ఆ పార్టీలో. కుటుంబ విషయాలు ఏంటి? కుటుంబ విషయాలు తీసిపాడే. అరే ఒక కుటుంబాన్ని, నీ కొడుకు సంసారానికి పనికిరాడని నీ కుటుంబం మొత్తానికి తెలుసు, తెలిసిన వాళ్ళకి అమ్మాయికి పెళ్లి చేస్తావా? ఎంత దుర్మార్గం. అరే మీరు అందరూ ఇంతేనా? ఎక్కడి నుంచి వచ్చినారా మీకు ఈ ఫ్రాడ్ మైండ్లో? ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడు ఆడు సాధక్గాడు, వాళ్ళ కుటుంబం మొత్తం గోదావరిలో పళ్ళు చచ్చింది, వాడలా చేశాడు. ఈ ఫ్రాడ్ మానండి ముందు. అర్థమైందా? మీ వ్యక్తిగతంగా కానీ మీ రాజకీయాలు కానీ ఏమన్నా ఉంటే అవి చూసుకోండి, అంతేగాని ప్రజల జీవితాలతో మాత్రం ఆడుకోవద్దు. జోగి రమేష్ ప్రతి ఒక్కరు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళు నీ పార్టీలో కాదు, ఏ పార్టీలో ఉన్న ఏ పార్టీ వాళ్ళైనా సరే ముందు వీళ్ళని ఏరిపాడేయండి, ఈ దుర్మార్గుల్ని ఏరిపాడేయండి. కుటుంబాలకి ఏంటి, కుటుంబాలను రోడ్లు పాలు చేసి ఏ కుటుంబం కూడా ఉండకూడదని కోరుకుంటున్నా. ఆ అమ్మాయి చాలా చాలా చెప్పింది అనమాట. నేను మీకు చెప్పాలంటే ప్రతిది ఒక్కటి మీడియాలో ఉంటుంది, చూసుకోండి. మీ ఛానల్లో వాటిలో కూడా వచ్చింది, ఎందుకంటే సీక్రెట్ ఏం కాదు, ప్రతి ఒక్కళ్ళకి అదే. ఎందుకంటే ఇంతకుముందే మాట్లాడింది, మీరు అందరూ ఎక్కడున్నారో ఏమో చూసారో చూడలేదు తెలియదు, చూసుకుంటే తెలుస్తుంది. ఆవిడ చాలా మాట్లాడింది, అలాగే వాళ్ళ నాన్నగారు కూడా మాట్లాడారు. అంత దుర్మార్గం చేశారు వాళ్ళు, మామూలు దుర్మార్గం కాదు. ప్లీజ్ దయచేసేసి ఇట్లాంటి దారుణాలు దుర్మార్గాలు ఎవడవనే నేను అదే చెప్తా. ఫస్ట్ నుంచి ఎవడైనా సరే, ఫస్ట్ నుంచి మీడియా ముందు చెప్తున్నా, తప్పు చేసిన వాడు ఎవడైనా సరే వాడి శిక్ష పడాలి. అర్థమైందా? తప్పించి తిరగకూడదు. అనుభవించారు కాబట్టి పాప వీళ్ళకే ఆవిడ కోరుకుంటుంది
ఆంధ్ర గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఎవరైనా సరే నా సమస్యను పరిష్కరించండి, అంతే, నాకు న్యాయం చేయండి వాళ్ళ నుంచి అని కోరుకుంటుంది. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరు కలవలేదు, ఎవరు చేయలేదు, ఇక కలవాల్సి వస్తుందేమో, ఇక చేయాల్సి వస్తుందేమో, ఇక చెప్పాల్సి వస్తుందని కూడా అందావిడి. ప్లీజ్ మీ మీడియా ముందు కూడా నేను చెప్పేది ఏంటంటే మేఘన ఆమె కుటుంబానికి వాళ్ళకి హెల్ప్ చేయాలని, సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కళ్ళని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి పార్టీ నుంచి, ప్రతి కులం కానీ, ప్రతి మతం కానీ, తెలంగాణ ఆంధ్ర నుంచి కూడా అందరూ మనం వాళ్ళ కుటుంబానికి సపోర్ట్ చేసి రక్షణగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇలాంటి నీచులు రాజకీయాల్లో ఉండకూడదు, రాజకీయాల్లో ఉంచకూడదు. కాబట్టి నేనేమంటే జోగి రమేష్ అనేటటువంటి ఒక నియంతృత్వ పోకడ కలిగినటువంటి వ్యక్తి రాజకీయాల్లో లేకుండా చేసే బాధ్యత ఆ ప్రాంత ఓటర్లు చేయాలి. లేకపోతే ఇలాంటి అరాచకాలు చేసుకుంటూ పోతారు. మానవత్వం ఉండదు, మంచితనం ఉండదు, బాధ్యత ఉండదు. ఒక ఆడబిడ్డ గొంతుకు వచ్చాడు ఇవాళ దరిద్రుడు. బంగారంలో పెంచుకున్నారు ఆ బిడ్డని వాళ్ళు తల్లిదండ్రులు. 5 కోట్ల కట్నం ఇచ్చారు, 15 కేజీల వెండి ఇచ్చారు, కేజీన్నర బంగారం ఇచ్చారు. ఈ ఎదవ కోసం, ఈ పనికిమాలోడి కోసం ఈ ఉత్తుత్తి పెళ్లి చేసినట్టు చేసి తన జీవితాన్ని గొంతు కోసి వాళ్ళ నడు రోడ్డు మీద పారేసి వెకిలి నవ్వు ఎర్రి చూపు చూస్తూ మళ్ళీ నేను బీసీని, నేను ఓసీని. ఏంట్రా ఈ పోయే కాలం మాటలు, ఈ కులం మాటలు, ఈ మతం మాటలు ఏందంటున్నాను నాకు అర్థం కాలే. వాస్తవంగా జోగి రమేష్ అనేటువంటి దుర్మార్గుడిని సమాజానికి దూరంగా పెట్టవలసిన అంత నీచుడు ఆ దుర్మార్గుడు. కాబట్టి నేనేమంటానంటే వేళ ఒక బిడ్డ గొంతు కోసాడు, ఆ నియోజకవర్గ ప్రజల గొంతు కూడా కోసాడు. కాబట్టి ఇలాంటి నీచు చండాలుడిని సమాజంలో ఉంచకుండా తీస్తేనే మనకి కొంచెం క్షేమంగా ఉంటారు ఆ ప్రాంత ప్రజలు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.